గ్రామ సర్పంచులందరికీ అసెంబ్లీ నిర్వహించాలి. గ్రామ సర్పంచులందరికీ అసెంబ్లీ ఎందుకు నిర్వహించాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. మీరు క్లియర్గా వినండి. ఏ విధంగా అయితే ఎమ్మెల్యేస్కి కానీ ఎంపీస్కి కానీ సభలు జరుగుతాయో, ఏ విధంగా అయితే అసెంబ్లీస్ జరుగుతాయో, అదేవిధంగా కూడా మన గ్రామాల్లో సర్పంచులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా అసెంబ్లీ అనేది నిర్వహించాలి. ఇక్కడ వీళ్ళందరికీ అసెంబ్లీ అనేది ఎందుకు నిర్వహించాలంటే, వీళ్ళు ఎవరైతే గ్రామ సర్పంచులుగా ఎన్నిక అవుతారో, ఎవరైతే గ్రామ సర్పంచులు గెలుస్తారో వీళ్ళందరూ కూడా ఆ అసెంబ్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వీళ్ళకు వాళ్ళ గ్రామాలకు సంబంధించిన నిధులు కానీ వాళ్ళ గ్రామాలకు సంబంధించిన సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అనేది దొరుకుతుంది, ఒక ఛాన్స్ అనేది దొరుకుతుంది. మనము కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా చూసినాం, చాలామంది గ్రామ సర్పంచులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా టైంకి వాళ్ళకు ఫండ్స్ రాకపోవడం వల్ల, అలొకేట్ కాకపోవడం వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటివన్నీ కూడా చాలా జరగకుండా ఉండడానికి ఎవరైతే గ్రామ సర్పంచులు వీళ్ళందరూ ఉంటారో వీళ్ళందరికీ కూడా ఒక అసెంబ్లీ అనేది నిర్వహిస్తే ఇలాంటివన్నీ కాకుండా చాలా వరకు ఉంటాయి. మన తెలంగాణ రాష్ట్రంలో దగ్గరగా 10,000 విలేజెస్ ఉన్నాయి, అంటే 10,000+ విలేజెస్ ఉన్నాయి. ఈ 10,000+ విలేజెస్లో 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి కదా. ఈ 33 జిల్లాలకు గాను ఒక నెలలో ఒకేసారి 300 సర్పంచులకు, గ్రామ సర్పంచులకు కానీ ఒక అసెంబ్లీ నిర్వహిస్తే ఈ 300 ఎవరైతే గ్రామ సర్పంచ్లు ఒక అసెంబ్లీకి వెళ్తారో ఆ అసెంబ్లీలో కూడా ఎవరెవరు ఉండాలంటే ఆ జిల్లా కలెక్టర్ గారు ఉండాలి, ఆ జిల్లా మంత్రి ఉండాలి, అలాగే ఆ జిల్లాలో ఎంతమంది అయితే ఎమ్మెల్యేస్ ఉంటారో వీళ్ళు ఉండాలి. ఇదే కాకుండా ఆ జిల్లాకు సంబంధించిన మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఆ సభలో ఉండాలి, అంటే ఆ అసెంబ్లీలో ఉండాలి. ఆ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ గ్రామ సర్పంచులందరికీ మనం ఆ సభ నిర్వహిస్తామో, ఆ సభకు నిర్వహించినప్పుడు ఈ గ్రామ సర్పంచులందరూ అక్కడికి వెళ్ళి ఈ గ్రామంలో ఉన్న ఏవైతే సమస్యలు ఉంటాయో, ఏవైతే ఫండ్స్కి సంబంధించిన సమస్యలు ఉంటాయో అక్కడ తెలియజేయడానికి ఉంటుంది. ఇక్కడ గ్రామ సర్పంచులు కూడా ఎవరైతే గెలుస్తారో మీరందరూ ఏం చేయాలంటే ఈ అసెంబ్లీకి వెళ్ళే ముందే, అంటే ఇప్పుడు ఈ అసెంబ్లీ సేమ్ నిర్వహిస్తలేరు, కాకపోతే నా ఒపీనియన్ అనేది చెప్తున్నా, గ్రామ సర్పంచులందరికీ అసెంబ్లీ అనేది నిర్వహించాలని. ఈ అసెంబ్లీ అనేది నిర్వహించకముందే ఎవరైతే గ్రామ సర్పంచులు ఉంటారో మీ ఊళ్ళో మీరు గ్రామ సభ పెట్టి మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి ఫండ్స్ కావాలి, మనకి ఎంత డబ్బు వస్తే మన గ్రామంలో సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పి మీరు ఆ సభకు వెళ్ళకముందే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు గ్రామ సభ పెట్టి మొత్తం తెలుసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ సర్పంచులందరికీ ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు. వీళ్ళకు పూర్తి కోఆర్డినేషన్ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ బాడీస్ ఏవైతే ఉంటారో వీళ్ళందరితోని వీళ్ళకు కోఆర్డినేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కోఆర్డినేషన్ చాలా తక్కువ ఉండడం వల్ల కూడా ఎవరైతే గ్రామ సర్పంచులుగా ఎన్నిక అవుతున్నారో వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళు ముందుగా డబ్బు ఖర్చు పెట్టుకొని ముందే వాగ్దానాలు చెప్పేసి మేము గ్రామానికి ఇది చేస్తాం అది చేస్తామని ముందే వాగ్దానాలు చెప్పుకోవడం వల్ల తర్వాత గెలిచిన తర్వాత అక్కడ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ టైంకి ప్రాపర్గా ఫండ్స్ రాకపోవడం వల్ల ఈ గ్రామ సర్పంచులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, లేకపోతే మనస్తాపానికి లోనైపోయి మళ్ళీ ఇంకోసారి పోటీ చేయకపోవడం కానీ ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. అదే కాకుండా గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఏం చేస్తారంటే ఎవరైతే సర్పంచులు ఒక వాగ్దానం చేసి సర్పంచ్గా నిలబడి గెలుస్తారో ఈ గ్రామ ప్రజలు కూడా అతన్ని హేళన చేయడం, లేకపోతే చిన్నగా చేయడం, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా అన్నీ చేసినావు, ఇన్ని చేసినావు, నువ్వు పవర్లోకి వచ్చినాక అది చేస్తావు ఇది చేస్తావు అని మనిషిని ఒక మానసికంగా ఈ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పెడతారు. సో ఇక్కడ గ్రామ సర్పంచులందరికీ ఎవరికైతే గ్రామ సర్పంచులు ఎన్నిక అవుతారో వీళ్ళందరికీ కూడా ఒక అసెంబ్లీ పెడితే ఏంటంటే వీళ్ళు కూడా అక్కడికి అసెంబ్లీకి వెళ్ళి వీళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉంటాయో వీళ్ళు క్లియర్గా చెప్పుకుంటారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఈ గ్రామ సర్పంచులందరికీ కూడా ఒక అసెంబ్లీ అనేది ఏదైతే ఎమ్మెల్యేస్కి కానీ ఎంపీస్కి కానీ నిర్వహిస్తారో అదేవిధంగా ఒకవేళ అసెంబ్లీ నిర్వహిస్తే ఈ అసెంబ్లీని కూడా ఏదైతే మీడియా ఉంటుందో అన్ని న్యూస్ ఛానల్స్, పత్రిక వాళ్ళు కూడా వీళ్ళందరూ న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉంటారో అసెంబ్లీని మీడియా కూడా కవరేజ్ చేస్తుందంటే జనాలకు కూడా, బయట ఉన్న జనాలకు, విలేజెస్కి కానీ బయట ఉన్న వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఎవరైనా ఒకవేళ వాళ్ళ గ్రామ సర్పంచ్ అక్కడ మాట్లాడుతుంటే మీడియా కవర్ చేస్తుందంటే వాళ్ళ విలేజ్ వాళ్ళకి వాళ్ళ సర్పంచ్ ఏం మాట్లాడుతుండే, ఏ నిధుల గురించి మాట్లాడుతుండు, ఏ సమస్యల గురించి మాట్లాడుతుండు, వాళ్ళ గ్రామానికి ఎన్ని నిధులు గ్రాంట్ అవుతున్నాయని చెప్పి కూడా క్లియర్గా ప్రజలకు కూడా తెలుస్తుంది. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఏంటంటే వాళ్ళ గ్రామానికి ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి, లేకుంటే ఎలాంటి సమస్యలు తీర్చడానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ని పైసలు వస్తున్నాయి, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని పైసలు వస్తున్నాయి అనేది తెలియదు. ఇక్కడ గ్రామ సర్పంచులందరికీ అసెంబ్లీ అనేది నిర్వహిస్తే చాలా వరకు ఒక 90% ప్రాబ్లమ్స్ అయితే 100% తీరిపోతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రామ సర్పంచులందరికీ పర్టికులర్ ఓ ప్లాట్ఫామ్ అనేది లేదు, వీళ్ళందరికీ కూడా ఒక కమ్యూనిటీ అనేది కూడా లేదు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఎమ్మెల్యేస్కి కానీ ఎంపీస్కి కానీ ఒక కమ్యూనిటీ అనేది ఉంటుంది, కాకపోతే ఇక గ్రామ సర్పంచులందరికీ ఒక కమ్యూనిటీ అనేది లేదు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ నిర్వహిస్తామో అట్లా అసెంబ్లీ నిర్వహిస్తే ఏంటంటే ఆటోమేటిక్గా సర్పంచులందరికీ ఒక కమ్యూనిటీ అనేది ఏర్పడుతుంది. ఒక గ్రామంలో ఏదైనా ఒక రకమైన డెవలప్మెంట్ చేస్తే అక్కడే ఉన్న అసెంబ్లీలో మాట్లాడుతుంటే వేరే సర్పంచులు కూడా విని మేము కూడా మా గ్రామంలో ఇలాంటి విధంగా మేము డెవలప్మెంట్ చేసుకోవాలని ఒక ఆలోచన కూడా వస్తుంది.
అదే కాకుండా ఏదైతే ఫండ్స్ ఆ అసెంబ్లీ ద్వారా గ్రామ సర్పంచ్లకు ఇస్తారో వేరే గ్రామ సర్పంచులు కూడా ఈ ఫండ్స్ గురించి ఎలా క్వశ్చన్స్ రైజ్ చేయాలి, ఎలా చేయాలనేది కూడా చాలా నేర్చుకుంటారు. గ్రామ సర్పంచులందరికీ ఒక అసెంబ్లీ అనేది నిర్వహిస్తే చాలా వరకు 90% ప్రాబ్లమ్స్ అనేది తగ్గిపోతాయి. ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళందరికీ కమ్యూనిటీ క్రియేట్ అవుతుంది కాబట్టి వీళ్ళకు గ్రామ సర్పంచులందరికీ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఎవరికైనా ప్రజలకు కూడా వీళ్ళు సమాధానం చెప్పుకునే అవకాశంలో వీళ్ళకి కూడా ఉంటారు. ఎందుకంటే ప్రజలు కూడా చాలా వరకు అడుగుతారు, నువ్వు గెలిచిన తర్వాత అది చేస్తానో ఇది చేస్తానో ఫండ్స్ రావట్లేదు అని చెప్తున్నావు అంటారు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఏదైతే ఇప్పుడు మనం అసెంబ్లీ గురించి మాట్లాడుకున్నామో ఈ అసెంబ్లీలో కూడా ఒక్కొక్కసారి ఒక జిల్లాకి ఒక నెలలో ఒకసారి 300 మందిని ఈ అసెంబ్లీ నిర్వహిస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ అయిపోతాయి. అదే కాకుండా ఒక్కొక్కసారి ఇప్పుడు ఒక జిల్లాలో 300 మంది అంటే ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోతారు. కాబట్టి ఒక జిల్లాలో ఒక నెలకి 300 మందిని కాకుండా ఒక నెలలో 2 సార్లు అసెంబ్లీ నిర్వహిస్తే 150 మంది సర్పంచులు ఆ అసెంబ్లీకి అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ మంది అయితే కూడా సర్పంచులకు కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి సంబంధించిన సమస్యలు చెప్పుకోవడానికి సమయం దొరకకపోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక నెలలో 2 సార్లు ఆ సభనుగా నిర్వహిస్తే 150 మంది సర్పంచులు ఒక్కొక్కసారి వెళ్తారు. ఇట్లా నిర్వహించినట్టయితే ఏమవుతుందంటే సంవత్సరంలో ఒక గ్రామ సర్పంచ్కి 12 సార్లు ఆ ఛాన్స్ అనేది దొరుకుతుంది. ఈ 12 సార్లలో కూడా ఒక్కొక్కసారి టైం దొరకకపోవడం కూడా అట్లీస్ట్ ఒక 50% అని అంటే ఒక 6 టైమ్స్ అన్న వీళ్ళకు గ్రామ సర్పంచ్కి సమయం దొరుకుతుంది మాట్లాడడానికి, వాళ్ళ గ్రామానికి సంబంధించిన సమస్యల గురించి కానీ ఫండ్స్ గురించి కానీ మాట్లాడడానికి దొరుకుతుంది. నా అభిప్రాయం ఏంటంటే గ్రామ సర్పంచులందరికీ కూడా ఒక అసెంబ్లీ అనేది క్రియేట్ చేస్తే మన గవర్నమెంట్స్ కానీ వీటికి కానీ వీళ్ళందరికీ కూడా చాలా కోఆర్డినేషన్ పెడతారు. కోఆర్డినేషన్ పెరగడమే కాకుండా ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. అదే కాకుండా ప్రజలకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయో వీళ్ళందరికీ చెప్పుకునే ఒక ప్లాట్ఫామ్ అనేది దొరుకుతుంది. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.